ప్రతిరోజు కనీసం ఒక అరగంట సేపు హరే రామ హరే కృష్ణ చదివి ఒక అధ్యాయం భగవద్గీత చదివితే ఇంకా చాలా మంచిది. భగవద్గీత ఒక అధ్యాయము మహా అంటే 40 నిమిషాలు 45 నిమిషాలు పడుతుంది. పిల్లలతో కూడా పలికిస్తే భగవద్గీత శ్లోకాలు కూడా చాలా మంచిది అన్నమాట. 9 రోజులు అంటున్నారు కాబట్టి. ఇటువంటి ఉత్సవాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. నేను ఆయన కార్యక్రమం కోసం అడిగినప్పుడు నేను ముందుగానే చెప్పాను అన్నమాట. మనము వినాయక చవితి అంటే సినిమా పాటలు డీజే సాంగ్స్ అవన్నీ పెట్టకూడదు అని చెప్పాను అనమాట. ఆయన నాతో ఏం చెప్పారంటే, లేదండి మేము ఎన్నో సంవత్సరాలుగా మేము సినిమా పాటలు డీజే సాంగ్స్ ఏం పెట్టాము, మేము వినాయకుడిని తెచ్చే రోజు కూడా కోలాటాలతో తర్వాత అన్నమయ్య పాటలతో మేము ఆహ్వానిస్తామని చెప్పారు. చాలా ఆనందం అనిపించింది. అంటే ఇటువంటి అవగాహన ప్రతి ఒక్కరిలో కలిగితే చాలా మంచిది అన్నమాట. అర్థమైంది కదా మీకు? సో మీరందరూ కూడా మనమందరి బాధ్యత అన్నమాట ఇది. ఈ విధంగా మనం చేయడం వలన మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటారనమాట. ఓకే, ఇప్పుడు మా దగ్గర భగవద్గీత ఉంటుంది, ఇలాంటి జపమాలలు ఉంటాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అది కేవలము ముద్రణ చేయడం కోసమే మీ దగ్గర ధనం తీసుకోవడం జరుగుతుంది. 350 రూపాయలు. ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యత పొందినటువంటి భగవద్గీత అన్నమాట. ఆ భగవద్గీత ఏమైనా భగవద్గీత సో ఈ భగవద్గీత యథాతథం ఇది ప్రపంచంలోనే 80 భాషలకు పైన ముద్రించబడుతుంది. ఇస్కాన్ సంస్థ అనేది ఇది అంతర్జాతీయ సంస్థ అన్నమాట. ప్రపంచంలోనే మొత్తము 7,000 మందిరాలు ఉన్నాయి, ఇస్కాన్ మందిరాలు. కాబట్టి ఇటువంటి సంస్థ ద్వారా ముద్రణ అయ్యేటువంటి గ్రంథము కొన్ని కోట్లాది గ్రంథాలు ప్రతి సంవత్సరము వితరణ జరుగుతుంది. లక్షలాది మంది కృష్ణ భక్తులు అవుతున్నారు ఈ గ్రంథం చదివి. కాబట్టి మీ అందరినీ మేము వర్తించేది ఏంటంటే, మీ ఇంట్లో ఈ భగవద్గీత లేకపోతే యథాతథం అనేటువంటి భగవద్గీత తీసుకొని చదవండి. మీరు చదువుతూ మన పిల్లలకు కూడా బోధించాలి భగవద్గీతను. మనం చదవడమే కాదు, మన పిల్లలకు నేర్పించాలి మన సనాతన ధర్మం గురించి. మనకే తెలియకపోతే మన పిల్లలకి ఎలా చెప్తారు చెప్పండి? ఇప్పుడు తల్లిదండ్రులకే భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం గురించి తెలియకపోతే ఇంకా పిల్లలకి ఏం చెప్తారు? సినిమాల గురించి చూస్తాం కాబట్టి సినిమాల గురించి చెప్తాం, సినిమా స్టోరీలు చెప్తాం. అదే భగవద్గీత చదివితే కృష్ణుడి గురించి, రాముడి గురించి వాళ్ళు కూడా ఎంతో లాభం పొందుతారనమాట. వాళ్ళ జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు. మీరు కన్నా చిన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి గ్రంథాలను వాళ్ళకు బోధిస్తే. చదువుతో పాటు ఇది కూడా ఉండాలి. కాబట్టి లేని వాళ్ళు భగవద్గీత తీసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడు అమౌంట్ పే చేయలేకపోయినా మన నరసింహ గారికి ఇస్తే ఆయన మాకు అందజేస్తారు. ఓకే, మేము ఎస్బీఐ కాలనీ రామాలయంకి ఎదురుగా ఇస్కాన్ కేంద్రం ఉంది. మీరు ప్రతి ఆదివారం అక్కడ సత్సంగ కార్యక్రమాలు జరుగుతాయి 10:30 నుండి 1 గంట వరకు. మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే